ఆషాఢ అమావాస్య నాడు ఈ తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలు తప్పవు. అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెప్తున్నారు. అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీకు ఏలినాటి శని దోషం పడుతుంది. దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఈ రోజున పాలు తాగకూడదని, అలాగే పెరుగు తినకూడదని అంటారు. ఒకవేళ మీరు పాలు తాగాల్సిన పరిస్థితి వస్తే కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి. దక్షిణాయానం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇదే. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అమావాస్య రోజున కనుక ఆలస్యంగా నిద్ర లేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం. కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి. అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ అసలు బయటికి తీసుకెళ్ళకూడదు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు. అలాగే శుభకార్యాలను చేయకూడదు. అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, చుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు తీవ్ర ధన నష్టం జరగవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదట. ఎందుకంటే నూనెకి మరియు శనిదేవునికి సంబంధం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శనిదోషం ఏర్పడుతుందట. అలాగే అమావాస్య రోజున ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలట. అంతేకాని ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదట. అమావాస్య రోజు వేసే ముగ్గు వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుందట. కాబట్టి అమావాస్య పూర్తయ్యేంత వరకు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు. వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతోందట. అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణాలు సమర్పిస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారని, పూర్వీకుల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకొని, ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది. ఆషాఢ అమావాస్య రోజున కుక్కలు, ఆవులు, కాకులు తదితర వాటిని హింసించడం వంటి పనులు చేయకండి. ముఖ్యంగా మూగ జీవాలకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చేయకండి. అమావాస్య రోజున కుక్క, ఆవు లేదా కాకికి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి. అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవటం, ఇతరులతో వాదించడం, పోట్లాడటం వంటివి మానుకోవాలి. అమావాస్య రోజున 5 యాలకులు తీసుకొని వాటిని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకులను మీ బీరువాలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు కొరత అనేది ఉండదు. అమావాస్య రోజున ఒక బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం పైన కాటుకతో మీ కష్టాలను రాయండి. ఇక ఆ తర్వాత మీ కష్టాలు తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకొని మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా చెట్టు కింద ఆ బెల్లంని గుంట తీసి పాతి పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు ఏ కష్టం అయితే బెల్లం పైన రాస్తారో ఆ కష్టాన్ని వెంటనే తీరిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజుల రావి చెట్టు కింద ఆవు నేతితో దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే ఆ రోజు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించటం వల్ల అఖండ రాజయోగం లభించటంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అమావాస్య రోజున గోవులకు
పచ్చగడ్డిని వేయండి. ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి. ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు. ఆషాఢ అమావాస్య వేళ భిక్షాటన చేయడానికి మీ ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజున నువ్వులను దానం చేయాలి. నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. నువ్వులను దానం చేయటం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అమావాస్య రోజున మీ ఇంట్లోని పూజ గదిలో బియ్యం గుప్పెడు పోసి దానిపై నీళ్లతో నింపిన కలశం ఉంచి ఆ కలశంపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని గీయాలి. దానిపై ₹1 నాణెం ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున విరాళాలు ఇవ్వటం వంటివి చేయకూడదు. ఇదే రోజున పెద్దలను అవమానించటం వంటివి చేయకూడదు. దీనివల్ల వారి ఆత్మ బాధపడుతుంది. దీంతో మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఆషాఢ అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవటం ద్వారా నరుల నుంచి వచ్చే దిష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. నల్ల దారాన్ని కట్టుకునే ముందు దారానికి 9 ముడులు వేయాలి. ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా నల్లటి దారాన్ని ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది. స్త్రీలు అయితే నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోవాలి. పురుషులు అయితే నల్లదారాన్ని కుడికాలికి కట్టుకోవాలి. నల్లదారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించాలి. చాలామంది ఈ నల్లదారాన్ని కొన్ని నెలలు సంవత్సరాల పాటు అలాగే ఉంచుకుంటారు. అలా ఉంచడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ప్రతి నెలకు ఒకసారి దారం మార్చడం ఎంతో శుభప్రదం. అమావాస్య ముందు రోజు పాత దారాన్ని తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి నరదిష్టి ప్రవాహం మనపై ఉండదని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజున చెట్లు మొక్కలకు నీరు పోయాలి. కొత్త మొక్కలను నాటేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహదోషం పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పొరపాటున కూడా చెట్లు మొక్కలకు హాని చేయకూడదు. ఆషాఢ అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. నల్ల నువ్వులు తెల్ల పువ్వులను చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి. అనంతరం వారి పేర్లతో పేదలకు బట్టలు ధాన్యం పిండి వంటి వాటిని దానం చేయాలి. అలాగే ఉప్పు చక్కెరను కూడా దానంగా ఇస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజున మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నా అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుంచుకోండి. పూర్వీకుల కోపం కారణంగా మీరు శాపానికి గురవుతారు. ఈ కారణంగా మీరు చేసే పనుల్లో విఫలమవుతారు. మీరు ఆర్థిక పరంగా సంక్షోభం సంతానం సంబంధించిన సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది.